6 గ్యారంటీ సంక్షేమ పథకాల అమలును స్వాగతిస్తూ సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ వెస్ట్ జోన్ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే 6 పథకాల అమలుకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. డిసెంబర్ 28 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా వారు కోరారు. అధికారులు వెల్లడించడం జరిగింది. వెల్లడించినటువంటి ఈ యొక్క సమాచారం మేరకు ఈ సాయంత్రం లోపల సంబంధిత కేంద్రాలను ఏర్పాటు చేసి వివరాలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి రేపు ప్రతి డివిజన్లో 4 కేంద్రాలు ఏర్పడతాయి. ఇది 28 డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే 6 జనవరి వరకు మధ్యలో 30, 31 2 రోజులు వర్కింగ్ డే లేదు. 8 రోజులలో ఎవ్వరు కూడా దీన్ని నేను ఉపయోగించుకోలేదు అన్నటువంటి మరి సమాచారం రావద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పిన విధంగా అందరూ కూడా ఏమన్నారంటే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలంటే అందరూ భాగస్వాములు కావాలి. అందులో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో మరి ఈ యొక్క పథకాల ప్రవేశం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరూ ముందుండి వారికి కావలసినటువంటి సహకారం, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా రూపాయి వసూలు చేసుకోవద్దు. రూపాయి అంటే ఏదో ఆర్థిక లావాదేవీలు అయితే ఉన్నారు, మధ్యవర్తిత్వం వహించినందుకు డబ్బులు తీసుకుంటున్నారు అన్నటువంటిది ఎక్కడ కూడా ఈ విషయం రావద్దు. వారికి రిటర్న్ గా ఏదైనా సహకారం అయితే తప్పకుండా కూడా వెళ్ళి సహకారం అందించాలి. వారిని సంబంధిత మనకు సంతోషకరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 స్కీములు అయితే ఏదైతే ఉందో అది సోనియమ్మ గాంధీ ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, అక్కడ రేవంత్ అన్న ఇచ్చిన 6 గ్యారెంటీలు అది అన్న ప్రవేశపెట్టడమే తప్ప మనము డివిజన్ వైజ్గా అయితేనేమి, కాన్ఫరెన్స్ అయితేనేమి మన కార్యకర్తలము నేరుగా బస్తీలలోకి వెళ్ళి మనం ప్రచారం అయితే ఎట్లా చేసినామో అన్న గురించి, జగదీష్ అన్న గురించి ఎప్పుడైతే ప్రచారం చేసినామో, ఎమ్మెల్యేగా ప్రచారం చేసినప్పుడు ఎట్లయితే పోయినామో ఆ విధంగా బస్తీలలోకి వెళ్ళి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత మనది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన 6 గ్యారెంటీలని మనము పేదవాళ్ళకు లబ్ధి పొందినప్పుడే మనని గుర్తుపెట్టుకుంటారు. రేపు భవిష్యత్తులో మనకి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వాళ్ళని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.